ధాత్రి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళగానే అసలు ఏం జరిగింది అత్తయ్య అని నిషి యువరాజ్ అడుగుతూ ఉంటారు. ఆయన నన్ను చంపాలని చూశాడు. శ్రీవల్లి నా కూతురు కాదని, సుహాసిని కూతురని నేను నిజం చెప్పేశాను. ఆ యమ్మీ సుహాసిని చనిపోయే సమయానికి కడుపుతో ఉందని మా ఆయనకు కూడా తెలుసు. అందుకే నేను చెప్పింది నమ్మాడు అని వైజయంతి అంటుంది. థాంక్ గాడ్ పోనీలేండి అత్తయ్య. ఇప్పటికైనా ఆయన నమ్మాడు. లేకుంటే ఏ క్షణం వచ్చి చంపేస్తాడో అని చాలా భయపడుతూ ఉన్నాం కదా అని నిషి అంటుంది. అన్నట్లు ఇప్పుడు శ్రీవల్లి నీ కూతురు కాదని తెలుసుకున్న అతను ఏం చేస్తాడు అని నిషి అంటే, ఏమో మాకు ఆ జగదాత్రి మాట్లాడుకునే సమయం ఇవ్వలేదు కదమ్మీ అని వైజయంతి అంటుంది. సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని యువరాజ్ అంటాడు. ఏంటి ధాత్రి అసలు ఏం జరుగుతోంది? ఆయన ఎక్కడ పిన్నిని చంపేస్తాడో అని మనం వెళ్తే ఆయనేమో మారిపోయారని మాట్లాడుతున్నాడు అని కేదార్ అంటే, సంథింగ్ ఏదో జరుగుతుంది కేదార్, మనకు అది అర్థం కావటం లేదు. అది ఏంటన్నది కనిపెట్టాలి. యువరాజ్ ఏదో చెప్పబోతుంటే నిషి అడ్డుపడింది. ఈయనేమో నేను మారిపోయానంటున్నాడు. సరే చూద్దాం, మనం ఒక గంట కనిపెడుతూ ఉందామని ధాత్రి అంటుంది. అమ్మీ వైజయంతి జాగ్రత్త, జాగ్రత్తగా లోపలికి అడుగు పెట్టమ్మీ, ఆగమ్మీ ఆగు, ఉండు, ఎవరైనా వెళ్ళి దిష్టి నీళ్లు తీసుకురండి, మా వైజయంతికి దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీయాలి అని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గుమ్మం దగ్గరే నిలబెట్టి పాపారాయుడు చెప్తూ ఉంటాడు. ఇతను కొంచెం ఓవర్ చేస్తున్నాడు కదా ధాత్రి అని కేదార్ అంటే, కొంచెం కాదు చాలా ఎక్కువ చేస్తున్నాడు, అదే ఎందుకు అన్నది అర్థం కావటం లేదు అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. ఏంటి ఎవరు వెళ్ళరా, అయితే ఉండండి నేనే వెళ్ళి తీసుకొస్తానని రాయుడు అంటే, ఆగండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని ధాత్రి లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చి దిష్టి తీసి వైజయంతికి బొట్టు పెడుతుంది. ఇక అందరూ లోపలికి వస్తారు. ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఇంతవరకేమో మా పిన్నిని చంపడానికి చూశారు, ఇప్పుడేమో మారిపోయానని చెప్తున్నారు, ఏది నమ్మాలి అని కౌశికి నిలదీస్తూ ఉంటే, అమ్మి అప్పుడేదో అలా జరిగిపోయింది, ఇప్పుడు నేను నిజంగానే మారిపోయాను అని రాయుడు అంటే, అసలు కొన్ని రోజులుగా మారింది 10 నిమిషాల్లో ఎలా సాధ్యమైంది మారటానికి, ఏంటి సంగతి అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. మళ్ళీ మంచిగా నటిస్తూ వైజయంతి ప్రాణాలు తీయటానికే ఇలా మాట్లాడుతున్నావా అని సుధాకర్ అంటే, బావా నీకు నా గురించి తెలీదా, నాకు నిజానికి అబద్ధానికి తేడా తెలిసింది, అయినా నేను మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడనని తెలుసు కదా, నా గురించి బాగా తెలుసు కదా అని రాయుడు అంటే, అవును మామయ్య గారు, నిజానికి అబద్ధానికి ఏదో తేడా తెలిసిందని చెప్తున్నారే, ఆ నిజమేంటి అబద్ధం ఏంటి అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. చెప్పండి, మీరు చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటాడు. ఏంది మా ఆయన్నని నేరస్తుడు నిలదీసినట్లు అలా నిలదీస్తున్నారు, మా ఆయన గురించి అలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను అని వైజయంతి అంటే, మీ స్థానంలో మీరు ఉండి మాట్లాడితే బాగుంటుంది, ఎప్పుడు ఏం చేయాలో ఎలా మాట్లాడుకోవాలో మాకు తెలుసు అని నిషి అంటుంది. ఏంటే నీకు కాస్తైనా బుద్ధి ఉందా, నీ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళలా అడుగుతుంటే నువ్వు వాళ్ళని తిడుతున్నావేంటి అని సుధాకర్ తిడుతూ ఉంటే, చూడు నా గురించి ఎవరు పట్టించుకోను అవసరం లేదు, నాది నేను చూసుకుంటాను, మా ఆయన గురించి మాత్రం అలా మాట్లాడకండి అని వైజయంతి అంటే, అయినా మీరెందుకు ఇంతలా కలగజేసుకుంటున్నారు, మాది మేం చూసుకుంటాం, రండి లోపలికి వెళ్దాం అని యువరాజ్ అంటాడు. వాళ్ళిద్దరూ 10 నిమిషాలు దేని గురించో మాట్లాడుకున్నారు వదిన, అప్పటినుంచి వీళ్ళంతా ఒక్కటిగా కలిసిపోయి ఇలా మాట్లాడుతున్నారు అని ధాత్రి అంటే, అవునని కేదార్ అంటాడు. ఏదైతేనేం ఇప్పుడు పిన్నికి ఎటువంటి హాని లేదు, లేకపోతే ఏ క్షణం ఏం చేస్తాడో అని చాలా కంగారు పడుతూ ఉండాల్సి వచ్చింది అని కౌశిక్ అంటే, అవునక్క అని కేదార్ అంటాడు. తర్వాత వైజయంతి వాళ్ళు నలుగురు కూడా గదిలో చేరుతారు. ఏందమ్మీ వాళ్ళిద్దరూ అలా ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళ నోర్లు మూయించలేరా అని పాపరాయుడు అంటే, అసలు కౌశికి వదిన వల్లే వాళ్ళు ఇలా తయారయ్యారు, వాళ్ళని ఏమీ అననివ్వదు అని నిషి అంటుంది. అది సరే వైజయంతి, ఆ సుహాసిని కూతురు అంటున్నావు, నీ కూతురు కాదంటున్నావు, ఆ ఎమ్మి చనిపోయేటప్పుడు కడుపుతో ఉంది, ఏంటి సంగతి శ్రీవల్లి, ఇంతకీ పూర్తి వివరాలు చెప్పు అని పాపరాయుడు అంటే, అన్నో ఇదన్నో జరిగింది అని, శ్రీవల్లి ఆ ఇంటికి ఎలా వచ్చింది, సుహాసిని కూతురు ఎలా అయ్యింది మొత్తం కూడా వైజయంతి వివరించేస్తుంది. అయితే ఆ ఎమ్మిని ఇంట్లో నుంచి పంపించేయకుండా ఎందుకు ఇంకా ఇంట్లో పెట్టుకున్నారు అని రాయుడు అంటే, మేము చాలాసార్లు పంపించాలని చూసాము, కానీ ఆ జగదాత్రి కేదార్లే అడ్డుపడుతున్నారు, ఇప్పుడు నాన్నకి నిజం తెలిసిందంటే కూతురుగా ఒప్పుకునేస్తాడు, ఆ కేదార్ గాడే అనుకుంటే ఈ శ్రీవల్లి కూడా తోడయింది, మేము తెలియకుండా ఉండటానికి నానా తిప్పలు పడుతున్నాము అని వైజయంతి యువరాజ్ నిషి గగ్గోలు పెడుతూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ జగదాత్రి కేదార్ల సంగతి నేను తర్వాత చూస్తాను, ముందు ఈ శ్రీవల్లిని మీరు ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నారు కదా, నేను బాగా చూసుకుంటాను, నా ఇంటికి తీసుకువెళ్తానని చెప్తే వాళ్ళు పంపించక ఇంకేం చేస్తారు, శ్రీవల్లి గది పక్కనే కదా, నేను వెళ్తున్నాను, ఒక 10 నిమిషాలు ఆగి మీరు కూడా కిందికి వచ్చేయండి, ఆ శ్రీవల్లికి టాటా బై బై చెప్పి పంపించేద్దురు, సంతోషంగా సాగనంపుదురు అని నా దగ్గర ప్లాన్ ఉందంటూ రాయుడు వెళ్తాడు.
ఆయనిప్పుడు ఏం చేయబోతున్నారు అత్తయ్య అని నిషి అంటే, "ఏం చేయబోతున్నారో నాకు తెలీదు కానీ మాటిచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడమ్మీ" అని వైజయంతి అంటుంది. ధాత్రి కాఫీ పెడుతూ ఉంటే, "వదిన ఇప్పుడు అమ్మని ఆయన క్షమించేశాడంటే నన్ను కూడా క్షమించినట్లే కదా! నాతో కూడా బాగా మాట్లాడతారు కదా!" అని శ్రీవల్లి అంటే, "ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావటం లేదు శ్రీవల్లి. పూర్తిగా నమ్మకం వచ్చే వరకు మాత్రం ఆయనకి దూరంగా ఉండు. అదే మనకు మంచిదని" ధాత్రి చెప్పటంతో, "అలాగే వదిన" అని శ్రీవల్లి అంటుంది. "మామయ్య గారు ఇదిగోండి కాఫీ తీసుకోండి" అని ధాత్రి సుధాకర్‌కి కాఫీ ఇస్తుంది. "సారీ అత్తయ్య గారు, మీరు పైన రెస్ట్ తీసుకుంటున్నారనుకుంటూ మీకోసం కాఫీ తీసుకురాలేదు. సరే కూర్చోండి, ఇప్పుడే కాఫీ తీసుకువస్తాను" అని ధాత్రి అంటే, "పర్లేదులే అమ్మీ, నీ కాఫీ కోసం నేనేమి రాలేదులే కిందికి" అని వైజయంతి అంటుంది. అప్పుడే వీళ్ళు ముగ్గురు స్టెప్స్ వైపు చూస్తూ ఉంటే, "ఏమైంది? మీరు ఎందుకు స్టెప్స్ వైపు చూస్తున్నారు? ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా?" అని కేదార్ అడుగుతూ ఉంటాడు. "ఊరికే చూస్తున్నాము. అయినా ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నారు కదా! ఇంకెవరి కోసం చూస్తాము" అని నిషి కవర్ చేస్తుంది. అప్పుడే పాపరాయుడు బ్యాగ్ పట్టుకు వస్తుండటంతో, "మావయ్య" అంటూ కౌశికి చాలా షాకింగ్‌గా అడుగుతూ పిలుస్తూ ఉంటుంది. "మీరు వచ్చేటప్పుడు ఏ బ్యాగు తీసుకురాలేదు. మరి ఇప్పుడు బ్యాగ్ ఎక్కడిది?" అని ధాత్రి అంటే, "ఏంటి మళ్ళీ ఏం చేయబోతున్నారు? మిమ్మల్ని నమ్మొచ్చా?" అని కౌశిక్ అంటుంది. "చెప్పండని" కేదార్ అంటాడు. "అది నా బ్యాగ్" అని శ్రీవల్లి చెప్పటంతో, "ఇప్పుడేంటి వైజయంతిపై నీ కోపం పోలేదు. ఇప్పుడు శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేయమని ఈ బ్యాగ్ తీసుకొచ్చావా?" అని సుధాకర్ అంటే, "లేదు బా, నా మేనకోడలు శ్రీవల్లిని నా ఇంటికి తీసుకువెళ్ళి మహారాణిలా చూసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఇంట్లో పని మనిషిలా ఉన్న శ్రీవల్లి స్థానాన్ని మా ఇంటికి వెళ్ళి మహారాణి స్థానాన్ని ఇస్తాను" అని పాపరాయుడు అంటే, "ఏం మాట్లాడుతున్నారు మీరు?" అని ధాత్రి అంటుంది. "అవును, ఈ ఇంట్లో ఈ అమ్మకి ఎప్పటికీ గుర్తింపు రాదు. అందుకే నేను నా ఇంటికి తీసుకువెళ్ళి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను" అని రాయుడు చెప్తుంటే, "నేను రానని" శ్రీవల్లి అంటుంది. "భయపడకమ్మి, నిన్ను బాగా చూసుకుంటా, ఎందుకు భయం" అని తల నిమురుతూ రాయుడు చెప్తుంటే, "నేను వెళ్ళను వదినా" అని శ్రీవల్లి కళ్ళతోనే బాధపడుతూ చెప్తూ ఉంటుంది. "ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా" అని నిషి తిడుతూ ఉంటుంది. "నేను ఈ ఇంట్లో పని మనిషిగానైనా ఉంటాను కానీ వెళ్ళను కాక వెళ్ళను" అని శ్రీవల్లి ఏడుస్తూ పైకి పరుగులు పెడుతూ వెళ్తుంది. "నేను వెళ్ళి లాక్కు వస్తానని" నిషి అంటే, "నువ్వు ఆగు నిషి, ఆల్రెడీ శ్రీవల్లి భయపడిపోతే నువ్వు మళ్ళీ లాక్కు వస్తానంటున్నావు. మేం మాట్లాడతాము" అని ధాత్రి కేదార్ పైకి వస్తారు. శ్రీవల్లి గడియ పెట్టేసుకొని లాక్ వేసేసుకొని ఏడుస్తూ ఉంటుంది. డోర్ సౌండ్ అవుతూ ఉండటంతో, "లేదు నేను రాను, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే పని మనిషిగా ఉంటాను, ప్లీజ్ వెళ్ళిపోండి" అని ఏడుస్తూ చెప్తుంటే, శ్రీవల్లి, "నేను వదిన అన్నయ్యని వచ్చాము" అని ధాత్రి చెప్పటంతో, శ్రీవల్లి వెంటనే గడియ తీసేసి "వదినా" అంటూ ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. "వదిన, ఆ మామయ్యతో వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. మీ అందరి ముందే నేను ధైర్యంగా నిల్చొని ఆయనతో మాట్లాడలేను. అలాంటిది నేను అక్కడికి వెళ్ళి ఉండలేను వదిన. ఇక్కడ పని మనిషిగానైనా ఉంటాను. నాకు ఏ ఆస్తిపాస్తులు అవసరం లేదు. ప్లీజ్ వదిన, నన్ను పంపించకండి" అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. అసలు గంట క్రితం కూడా విషం పెట్టి చంపాలనుకున్న ఆయన ఇప్పుడు వైజయంతి అత్తయ్య గారితో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆయన కోపం పోగొట్టేలా వైజయంతి అత్తయ్య ఏదో చెప్పి ఉంటుంది. అందుకే ఆయన ఇలా నటిస్తున్నారు. ఖచ్చితంగా ఏదో చెప్పింది కేదార్. అందుకే శ్రీవల్లిని తీసుకువెళ్ళటానికి, లేదంటే చంపటానికి కూడా వెనుకాడని ఆయన శ్రీవల్లిని తీసుకువెళ్ళటం ఏంటి? సంథింగ్ ఏదో జరిగిందని ధాత్రి నిజం బయట పెట్టేస్తూ ఉంటుంది.